చేరి ఉన్న ప్రియులు సహోదర సహోదరులందరికీ వందనాలు. సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 5వ కీర్తన వచనము 8. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాము. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. చదవబడిన ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించినట్లుగా చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రం. మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. విధేయత కలిగినటువంటి బిడ్డలను మీరు ఎలా నడిపిస్తారో, ఆ ఆశీర్వాదం ఏమిటో, మీ గైడెన్స్ను గురించినటువంటి కొన్ని సంగతులు మేము ధ్యానించడానికి అవసరమైన కృప మీరు అందించాలని కోరుకుంటూ ఉన్నాము. మీ సన్నిధానంలో మేము ఎలా నడుచుకోవాలో, ప్రవర్తించాలో ప్రభువా మీరు మాకు మీ మాటల్లో తెలియచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పోయిన వారం మనం ఒబీడియన్స్ను గురించినటువంటి సంగతులు ధ్యానం చేశాం. విధేయత దేవుడు కోరుకునేటువంటి అత్యంత ప్రాముఖ్యమైన అంశముగా మనం ధ్యానం చేశాం. విధేయులైన వారు దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవలసిన వారు అనేటువంటి మాటలు మనం చదివి ధ్యానం చేసుకున్నాం. విధేయతగా ఉన్నటువంటి వారు దేవుని దగ్గర అడగాల్సిన బాధ్యత కూడా ఉంది. దే షుడ్ ఆస్క్ గాడ్ టు గైడ్ దెమ్. వారిని నడిపించమని, వారికి తెలియజేయమని దేవుని దగ్గర వారు అడగవలసిన బాధ్యత ఉంది. సో కీర్తనల గ్రంథంలోనేమి వివిధ స్థలాలలో దేవుని భక్తులు దేవుని సహాయం ఎలా కోరుకున్నారో అనే మాటలు మనకు అర్థమవుతున్నాయి. 5వ కీర్తనలో దావీదు వ్రాసిన మాటలు మనం గమనిస్తే, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి, 5వ కీర్తన 8వ వచనంలో, నీ నీత్యానుసారముగా నన్ను నడిపించుము, నీ నీతిని అనుసరించినట్లుగా, నీ నీతి అనుసారంగా నన్ను నడిపించు, నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచు. క్లియర్గా అడిగేశాడు. కాబట్టి విధేయులైన దేవుని పిల్లల యొక్క కోరికను, ఉద్దేశాన్ని ప్రభు ఎరిగిన వాడుగా ఉండి ఆయన నడిపించేవాడు. ఎలా నడిపిస్తాడు? నీతి న్యాయములను అనుసరించి నడిపిస్తాడు. ఒకడు ప్రార్థన చేసుకుంటున్నాడంట, ప్రభువా దొంగతనానికి పోతున్నాను, ఎవరు నన్ను చూడకుండా, ఎవరు పట్టుకోకుండా మంచి దొంగతనం చేసి వచ్చినాక నీ మందిరానికి దశంభాగం ఇస్తానయ్యా అంటున్నాడంట. అంటే వీడికి ఇది తెలుసు, అది తెలుసు అన్నమాట. అంటే కష్టార్జితంలో నుండి దేవుని భాగం దేవునికి ఇవ్వాలన్న వాక్యము తెలుసు, ప్రార్థన చేస్తే వింటాడని తెలుసు. కానీ మనం అడిగిన అన్ని ప్రార్థనలు వింటాడా? రక్షణ లేని వారు చేసే ప్రార్థనలు వింటాడా? దుర్మార్గమైన పనులు చేయడానికి చేసే ప్రార్థన వింటాడా? నీత్యానుసారమైనటువంటి విధానం కోరుకుంటే దేవుడు వింటాడు, ఆయన సహాయం కూడా చేస్తాడు. మనం ఏదైనా ఒక అక్రమం, ఒక అన్యాయం, ఒక అవిధేయత, ఒక దుర్మార్గత, అటువంటి కార్యాలకు దేవుని దగ్గర చోటు లేదు. మన ప్రార్థన ఆయన వినడు. అందుకనే భక్తుడు అడుగుతున్నాడు, నీత్యానుసారంగా నన్ను నడిపించు ప్రభువా, ఆ మార్గం ఏందో నాకు స్పష్టంగా తెలియజేయ్యా.
25వ కీర్తన చూడండి. 25వ కీర్తన 5వ వచనం. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు. దినమెల్లా నీ కొరకే కనిపెట్టుచు ఉన్నాను. ఎట్లా నడిపిస్తావు నన్ను? నీ సత్యాన్ని అనుసరించి నడిపించు. ఇలా అబద్ధాలను అనుసరించి కాదు, అన్యాయాన్ని అనుసరించి కాదు, అడ్డదారులను అనుసరించి కాదు, సత్యాన్ని అనుసరించి నడుచుకునేటట్లుగా. అసలు భక్తుని హృదయంలోనే కోరిక చూడండి ఎలాగుందో. దేవుడు నిత్యానుసారంగా నడిపించేవాడే, దేవుడు సత్యాన్ని అనుసరించి నడిపించేవాడే. అయినా దేవుని ఎరిగినటువంటి భక్తుడైన దావీదు ఎంత అద్భుతమైన ప్రార్థనలు చేస్తున్నాడు. 27వ కీర్తన చూడండి. 27వ కీర్తన వచనము 11. నీ మార్గమును నాకు బోధింపుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించుము. నీ మార్గము నాకు బోధించు, నీ మార్గములో నన్ను నడిపించు. కారణం ఏమిటంటే శత్రువులు నా కొరకు పొంచి ఉన్నారు. శత్రువులు నా కోసం పొంచి ఉన్నారు. ఆనాడు దావీదుకు పొంచి ఉన్న శత్రువు ఎవరో కాదు, రాజే. సౌలు రాజుగా ఉన్న సౌలు, దావీదు కంటే ముందుగా రాజుగా ఉన్న సౌలు దావీదును చంపడం కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. కారణం ఏమిటి? ఏమైనా చెడ్డ పనులు చేశాడా? అన్యాయం ఏమైనా చేశాడా? అక్రమం ఏం చేశాడంటే ఏమీ లేదు. ఈర్ష, ద్వేషం, ఇతరులు నాకంటే అతన్ని ఎక్కువ పొగుడుతున్నారు. ఇదే వచ్చిన తంట ఇప్పుడు ఆడైనా కదా. ఎవరైనా పక్కన వాళ్ళు కానీ అవతల వాళ్ళని పొగిడారంటే చచ్చారే. వాడు చచ్చాడే, పొగిడిన వాళ్ళు చచ్చారే. చంపడం కోసమే ప్రయత్నం చేస్తున్నాడు సౌలు. గొల్యాతును చంపినప్పుడు ఆ రోజు జనులంతా బిక్కుబిక్కుమంట 40 రోజులు ఈడు వరుస పెట్టి ఎవడరా మీలో రండి అంటుంటే రాజుతో సహా ఎవరు కదలలేదే. ఒక్క మాట అయినా ఎదురు తిరగటానికి ధైర్యం చాలలేదే. వారందరూ కూడా భయపడి భీతిలిన వారై మరి యుద్ధం చేయలేని స్థితిలో వారు ఉన్నారే. బాలుడైన దావీదు చిన్నవాడుగా ఉండినా కూడా దేవుని యందలి విశ్వాసము ద్వారా దేవుడు తన జీవితంలో జరిగించిన ఆశ్చర్యమైన క్రియలను బట్టి గొప్ప నమ్మకం కలిగిన వాడై ధైర్యంగా చెప్పేశాడు. పౌరుషమైన మాటలు అన్నాడు. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుని సంబంధి కాదు కదా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా సైన్యాన్ని, ఈ జనాన్ని, ఈ రాజ్యాన్ని, ఈ ప్రజలను ఎంత సింపుల్గా తృణీకరిస్తున్నాడు. వీడెంత నా దేవుడు ముందు, వీడిని చంపేస్తా ఈరోజు అన్నాడు. చంపినా చంపకపోయినా మాట చూడండి అసలు ఎట్టుందో, ఎంత ధైర్యంగా ఉందో. కొన్నిసార్లు ఆ మాటలే అనేకులను ధైర్యపరుస్తాయి. ధైర్యము కలిగించే మాట, యథార్థమైన మాట, ఓదార్పు ఇచ్చే మాట, ఆదరణ కలిగించే మాట, కృపాసహితమైన మాట, రుచిగల మాట, ఉప్పు వేసిన సంభాషణ మన నోట రావాలి. అంతేగాని నిరుత్సాహపరిచేది, వ్యర్థమైన మాట, ముసలమ్మ ముచ్చట్లో అనవసరమైన వ్యర్థమైన సంగతులు మనం మాట్లాడకూడదు. శాపవచనాలు అసలే పలకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలని యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు. అవన్నీ కూడా జాగ్రత్తగా మనం చదువుకోవాలా, మనసును పెట్టాలా. అందుకని దేవుని దగ్గర అడుగుతున్నాడు, నీ సత్యమును అనుసరించిన మార్గాన్ని నాకు బోధించయ్యా. నేను ఎలా నడవాలో అది నాకు తెలియజేయి. 143వ కీర్తన చూడండి. 143వ కీర్తన 10వ వచనం.
143:10 నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఏ భూమిలో నడవాలి నేను? ఎగుడు దిగుళ్ళలో కాదు, గుంట మెట్టల్లో కాదు, ఎత్తుపల్లాల్లో కాదు. సమభూమి గల ప్రదేశములో నీ ఆత్మ, నీ దయగల ఆత్మ నన్ను నడిపించునుగాక. వాట్ ఏ వండర్ఫుల్ డిజైర్! ఎంత మంచి కోరుకుంటున్నాడు భక్తుడు. అంత మాత్రం కాకుండా మరొక ప్రాముఖ్యమైన మాట అన్నాడు, నీ చిత్తానుసారంగా, అకార్డింగ్ టు యువర్ విల్, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు ప్రభువా, అలా ప్రవర్తించడానికి నాకు నేర్పించు అని శ్రేష్టమైన మాట దావీదు అడుగుతున్నాడు. అందుచేత దేవాతి దేవుడు ఆయన తన బిడ్డలను నడిపించువాడు. గొర్రెల మందను కాపరి ఎలా నడిపిస్తాడో అంతకంటే జాగ్రత్తగా నడిపించేవాడు మన దేవుడు. అందుకే కదా ప్రభు చెప్పాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి అయితే ప్రాణం కూడా పెడతాడు. నేను గొర్రెలకు గొప్ప కాపరిని, నా గొర్రెల ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను. నా గొర్రెలకు నేను ప్రధాన కాపరిని. ప్రభు తిరిగి వచ్చినప్పుడు ప్రధాన కాపరిగా తన భక్తుల పరిచర్యలకు, సేవలకు, క్రియలకు జీతం ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు, కిరీటం ఇస్తాడు. ఏమేమి ఇస్తాడు? కనీసం ఇచ్చేయన్న చెప్పండి చూద్దాం. ఏమిస్తాడు? మొదట జీతం ఇస్తాడు, తర్వాత బహుమానం ఇస్తాడు, తర్వాత కిరీటం ఇస్తాడు. ఇంకొకటి ఏందో చెప్పానే, ఆ మెప్పు ఉంది, దేవుడు మెచ్చుకుంటాడు. అలా దేవుడు తన ప్రజలకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎవరికంటే విధేయులకు. ఎవరికి ఇస్తాడు? తన చిత్తానుసారంగా నడుచుకోవటానికి కోరుకునేవారికి. తన కృప కొరకు కనిపెట్టువారి యందు దేవుడు ఆనందించువాడు. 147లో చూడండి, 147వ కీర్తనలో వచనము 11. 147వ కీర్తనలో 11వ వచనం అందరం చదువుదాం. నేను చదువుతా ప్రారంభిస్తా, నాతో పాటు మీరు కూడా కలిసి అందరూ చదవండి. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. 2 మాటలు ఉన్నాయి అందులో. భయభక్తులు గలవారంటే ఆనందపడతాడు, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు ఆనందపడతాడు. దేవుడు ఎవరిని చూస్తే ఆనందపడతాడు? నంబర్ 1, విధేయులైన వారు, ఆయన కృప కొరకు కనిపెట్టుకునేవారు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారు. ఇవి దేవుని పిల్లలుగా మనము చాలా జాగ్రత్తగా అనుసరించవలసినటువంటి వారమై ఉన్నాం. గైడెన్స్ మనకు కావాలి. దట్ మస్ట్ బి డివైన్ గైడెన్స్. ఎవరైనా నడిపించేవారు మనకు ఉండాలి, మంచి సలహాదారులు ఉండాలి. ప్రభుత్వాలకు కూడా మంచి మంచి సలహాదారులు ఉంటారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కొంతమంది సలహాదారులు ఉంటారు. ఎకనామికల్ డిపార్ట్మెంట్లో ఎకనామిక్స్కి సంబంధించిన సలహాదారులు ఉంటారు. అలాగే ఇంజనీరింగ్కి సంబంధించిన వాటిల్లో సలహాదారులు ఉంటారు. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన దాంట్లో సలహాదారులు ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్, మెడికల్ సైన్స్లో ఉంటారు, దానికి సంబంధించిన నిపుణులు ఉంటారు. మనకు కూడా సలహాదారులు కావాలి. మనకు అన్ని ఆల్ ఇన్ ఆల్ అయినటువంటి దేవుడే మన సలహాదారి. గాడ్ నోస్ సైన్స్, గాడ్ నోస్ పాలిటిక్స్, గాడ్ నోస్ అడ్మినిస్ట్రేషన్, గాడ్ నోస్ ఎకనామిక్స్. ఏమని చెప్పాలి ఇంకా? ఆల్ ఇన్ ఆల్, ఆల్ మైటీ గాడ్ అండ్ ఆల్ ఇన్ ఆల్. ఇంగ్లీష్లో బాగున్నాయి ఈ మాటలు, అందుకు చెప్పాను నేను.
ఏంది ఈయన గోల అనుకుంటున్నారేమో. ఆయన సర్వములో సర్వమైన దేవుడు, ఆల్ ఇన్ ఆల్. ఇది తెలుసు ఇది తెలియదు అంటానికి లేదు కదా. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవాతి దేవుడు మన సలహాదారుడు, మనలను నడిపించేవాడు. ఏ చిన్న అవసరత ఉన్నా దేవుని అడిగేసేయాలి. దేవా ఏంటి, ఏం చదవమంట అడగాల. ఇల్లు ఎలా కట్టమంట అడగాల. ఈ డబ్బులతో నన్ను ఏం చేయమంట అడగాల. డబ్బులు చేతికి రాగానే దేవుడు కనపడ్డు, ఇంకెవరు కనపడరు. మన ఇష్టం వచ్చిన పనులన్నీ మనం చేస్తుంటాం. బట్ యూ షుడ్ ఆస్క్ గాడ్. మన సలహాదారుడైన దేవుడు ఉన్నాడు, మనల్ని నడిపించే కర్త ఉన్నాడు, మనకు గైడ్ ఉన్నాడు. అసలు ఆయన సంగతే మర్చిపోతుంటారే, ఆయన జోలే పట్టించుకోకపోతుంటారే. ఎంతసేపటికి నా తెలివి, నా జ్ఞానం, నా బలం, నా ధనం, నా యుక్తి, నా శక్తి అనుకోవటమే తప్ప దేవుని సలహాలు ఎవరు తీసుకుంటున్నారండి? దావీదు ఇంత గొప్ప దేవునికి ఇష్టడైనటువంటి మనుష్యుడు. దేవా నన్ను ఎలా నడుచుకోమంటావు, నన్ను ఎలా పరిపాలన చేయమంటావు, నన్ను ఎలా యుద్ధం చేయమంటావు, నన్ను ఏం చేయమంటావు? నీ మందిరాన్ని కడతానయ్యా నేను అనగలను. ఆగురా, మందిరం నువ్వు కట్టొద్దులే అన్నాడు. మనం అడిగే సలహాలు ఎటువంటివి అంటే మనమే స్టార్ట్ చేసి దీనికి సహాయం చేయి అంటాం అన్నమాట. అంతే. మనం మొదలు పెడతాం, మన ఇష్టం ఒకటి ఉంటుంది, మన ఇష్ట ప్రకారం నడుచుకుంటా సహాయం చేయి ప్రభువా అని అంట. తెలియనప్పుడు అయ్యే మనం అడిగేది. కానీ దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడో, ఎంత శక్తి గలవాడో ఎరిగి ఉన్నప్పుడు మనము జాగ్రత్తగా దేవుణ్ణి అడగాలి. డివైన్ గైడెన్స్ అంటారు. దైవికమైన నడిపింపు, దైవికమైన నడిపింపు. అర్థమవుతుందా ఈ మాటలో? దైవికమైన నడిపింపు కోసమై మనము నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందుకే ఉదయం పూట ప్రార్థన చేస్తారు. ఏమని? ప్రభువా ఈరోజు మమ్మల్ని నడిపించు. ఉద్యోగంలో, వ్యవసాయంలో, వ్యాపారంలో, ప్రయాణాలలో, పనుల్లో, పలాని వాటిల్లో మమ్మల్ని నడిపించు ప్రభువా. నడిపించి ఆయన చెప్పిందాక ఉంటావా? ఆయన చెప్పిందాక ఉండం. మనం అడగటం అడుగుతాము, ఆయన చెప్పేది వినం. మనం అడగటం అంటే ఏమో ప్రార్థన, ఆయన చెప్పటం అంటే ఏమో వాక్యం. ప్రార్థన చేసుకొని వెళ్తా, కానీ వాక్యం ఎవరు చదువుతారు? ఉదయాన్నే టైం లేక ప్రార్థన చేసుకొని వెళ్ళానన్నా అంటారు, కానీ మరి ఆయన చెప్పేది వినొద్దా? వినాలన్నా అక్కర్లేదా? వినాలి. సో దీస్ టూ థింగ్స్ మస్ట్ గో టుగెదర్. ఈ రెండు విషయాలు కూడా, ప్రార్థన వాక్యం సైమల్టేనియస్గా ఒకదాని వెంట హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉండాలి. అదర్వైజ్ ఒక రెక్కున్న పక్షిలాగా ఉంటాం. ఒక రెక్కున్న పక్షి ఏం చేస్తుంది? ఎగరగలదా? ఎగరలేదు. ఎగరడానికి ప్రయత్నం చేస్తుంటే ఆడే గిరికీలు తిరుగుతూ ఉంటుంది, ఆడే పడిపోద్ది. నో ప్రోగ్రెస్, నో డెవలప్మెంట్, నో అప్గోయింగ్. ఉన్నతమైన స్థలాల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు. దేవుని పిల్లలైనటువంటి వారు దే మస్ట్ ప్రే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఫర్ హిస్ గైడెన్స్. ఆయన యొక్క నడిపింపు కోసమై ప్రార్థన చెయ్యాలి. ఆయన చెప్పే మాట వినాలి. ఆయన చెప్పే మాట వినాలి. ఆయన చెప్పే మాటలకు అడ్డం చెప్పడం మాత్రం తెలుసు మనకు బాగా తెలుసు. సమూయేలు ప్రవక్తతో దేవుడు అన్నాడు, సమూయేలు ఈ సౌలు రాజుని రాజుగా ఉంచడం నాకు ఇష్టంగా లేదు, అని తొలగించబోతున్నాను. ఐ రిమూవ్ హిమ్ ఫ్రమ్ హిస్ ప్లేస్. యెష్షయి కుమారుల్లో ఒక కుమారుని నేను ఎన్నుకుంటున్నాను, వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేసి అభిషేకించరా అన్నాడు. సరేనయ్యా అనాలనా, ఇంకేమన్నా అనాలనా? యెష్షయి కుమారుల దగ్గరికి వెళ్ళమంటే సమూయేలు అంటున్నాడు, దేవా ఈ సంగతి రాజుకు తెలిస్తే ఊరుకుంటాడంటాయా? ఏడకు పోయేవరా నువ్వు అని నన్ను అడగడా? బెత్లెహేము వెళ్ళానండి, యెష్షయి కుమారుల దగ్గరికి వెళ్ళాను,
దేవుడు ఒకడిని అభిషేకించమంటే వెళ్ళాను అని అంటే ఊరుకుంటాడా? నేను ఎట్ట చేసేది ఈ పని, నువ్వు చెప్పడమేమి ఎట్టుంది, నా తలకు తెచ్చేటట్టుండవు నువ్వు. ఈ అడ్డం తిరిగి ఎదురు చెప్పి అది ఉంది అందరికాడ, చాలామంది దగ్గర ఇదే ఉంది. దేవుడు అననయ అనేటువంటి ఒక భక్తుడు దమస్కులో ఉంటే అననయతో కూడా చెప్పాడు, అననయ, సౌలు అనేవాడు ఒకడు దమస్కు పట్టణంలోనే ఉన్నాడురా, వెళ్ళు మాట్లాడు అంటే, సరైనోడి పేరు చెప్పావు కదయ్యా, పోక వాడు దుర్మార్గుడయ్యా, వాడు ప్రార్థన చేసే వాళ్ళందరిని కూడా హింస పెట్టినవాడు, చెరసాల్లో వేసినవాడు, ప్రాణం తీసినవాడు, కొరడాలతో కొట్టించినవాడు, ఈ మార్గమందున్న పరిశుద్ధులందరినీ చాలా ఇబ్బంది పెట్టినవాడు. అందుచేత చాలా ఇబ్బంది మనిషి అతను. పోయి పులి నోట్లో తల పెట్టినట్టే వాడి దగ్గరికి పోతే అని అన్నాడు, అరే ఎందుకు ఇవన్నీ చెబుతావు నాకు, నేను చెప్పింది కదా నువ్వు వినాలా, నేను చెప్పింది కదా నువ్వు చెయ్యాలా అని దేవుడు అంటుంటే, అయ్యా నీకు తెలియదే వాడి సంగతి అంటాడు. అయ్యా మీరు చెప్పండి, ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. దేవుని మాట వినాలనా అక్కర్లేదా? దేవునికి ఎదురు తిరగాలనా? దేవునికి అడ్డం చెప్పాలనా? దేవుడికి మనం సలహా ఇవ్వాలనా? అది కాదయ్యా ఇదయ్యా బాగుంటుంది అని అనాలనా? దేవుని మాట వినడం నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వీ హ్యావ్ టు ఫాలో హీస్ ట్రూ పాత్స్. సత్యమైన ఆయన మార్గాలను మనం అనుసరించాలి. దేవుని యొక్క వాక్యానికి విధేయులం కావాలి. ఆయన ఎలా నడిపించే దేవుడు అని అంటే, ఎలా నడిపిస్తాడు మనందరికీ తెలుసు. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 2వ వచనం అందరికీ తెలుసుగా, ఏంటది? పచ్చిక గల చోట్లకు ఆయన నన్ను నడిపించును. ఆయన గైడెన్స్ ఎలా ఉంటుందో తెలుసా? గ్రీన్ పాస్చర్స్ దగ్గరికి నడిపిస్తాడు. పచ్చిక గల చోట్ల, ఆ పచ్చిక నీ ఆహారం, ఆ పచ్చిక విశ్రాంతి స్థలం, ఆ పచ్చిక నెమ్మదైన స్థలం, ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైన పరిస్థితి. దేవుడు నడిపిస్తే అలా ఉంటుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపించుచు. గాడ్స్ గైడెన్స్ విల్ బి సచ్ ఏ వండర్ఫుల్ అండ్ పీస్ఫుల్ పాత్స్. దేవుని మార్గాలు ఎలాంటివంటే అద్భుతమైన, శ్రేష్టమైన, ఆహ్లాదకరమైన మార్గాలు. 25వ కీర్తనలో 9వ వచనం ఒకసారి చదువుదాం. 25:9, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. మళ్ళీ చదువుదామా? న్యాయమును బట్టి 25:9 చదువుతుంది. 25:9, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు. ఎవరికి నేర్పిస్తాడు? పెడతరపోళ్ళకి నేర్పియుడు, గర్విష్ఠులకు నేర్పియుడు, మోసగాళ్ళకి నేర్పియుడు, అవిధేయులకు నేర్పియుడు, అక్రమకారులకు అసలే దగ్గరకు రాడు. అడగాలి, ప్రభువా నువ్వు నన్ను నడిపించు అడగాలి. ఆయన న్యాయ విధులను అనుసరించి దీనులకు గర్విష్ఠులు దానికి ఆపోజిట్. దీనులకు ఆపోజిట్ ఏమిటి? గర్విష్ఠులు. గర్విష్ఠులనైనా, అబద్ధముల తట్టు తిరుగువారినైనా నువ్వు లక్ష్యం చేయబాక. వాడు అబద్ధాలు ఆడుతున్నాడు, బ్రహ్మాండం వరిదిల్తున్నాడు సార్. వారు అక్రమమైన పనులు చేస్తుంటారు. వాళ్ళు బాగానే ఉంటారు కానీ అన్నాళ్ళు బాగుండేదే. ఒక చోట పెద్ద చెట్టు బ్రహ్మాండం కనపడింది. దారిని అటు పోయేటప్పుడు ఇటు వస్తుంటే అది కనపడలేదంట. మళ్ళీ ఇటు వస్తుంటే దారిలో అది కనపడలేదు. దాని చోటే అది ఎర్రకుండా ఎండిపోయింది.
కొట్టివేయబడింది, నరకబడింది. అక్రమకారులైన, అన్యాయస్తులైనటువంటి దుర్మార్గులైన మనుషుల యొక్క అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది, కానీ ఏమీ కనపడదు. ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. మన అభివృద్ధి ఎలా ఉంటుంది? స్లోగా, స్లెయిన్ లాగా, నత్తలాగా నెమ్మదిగా నడుస్తాం, ఎక్కిపోతానే ఉంటాం. ఏడదాకా ఎక్కిపోతాం? దేవుని దాకా. ఎక్కడి దాకా ఎక్కిపోతాం? చాలామంది ఏడ ధనం, ఏడ ఆస్తి, ఏడ అంతస్తు అది ఎక్కడం అనుకుంటారు. హృదయంలో నెమ్మది, శాంతి, ప్రశాంతత, ఆనందం, ఆప్యాయత, అనురాగం, ఈ కదా ఎక్కిపోవటం అంటే. ఎంతసేపటికి చిరుబురులాడుతూ కూర్చుంటే అదేం ఎక్కిపోవటం కాదు. అన్నం వండుకుంటారు కానీ తినరు, ఆడ కింద పడేసి కొట్టేస్తారు. అది ఎక్కిపోవటం కాదు. ఎవరైనా పలకరించినప్పుడు ముఖాలు మూట పెట్టుకుంటారు, అది ఎక్కిపోవటం కాదు. అందరిని పలకరించి, దీనులకు చేయి అందించి, ప్రేమతో ఆదరించి, పలకరించి, లేని వారికి ఇచ్చి, హృదయంలో నెమ్మది నెమ్మది. ఇంకా అంతకంటే ఎక్కిపోవటం ఏముంటుందబ్బా? ఏమైనా ఉంటుందా? చాలామందికి అది అనుకోవటం ఎక్కిపోవటం అంటే. ఎక్కిపోవటం అంటే బ్యాంకు నిండా డబ్బులు ఉండాలా, ఒంటి నిండా బంగారం ఉండాలా, బీరువా నిండా చీరలు ఉండాలా, ఇంకేం ఉండాలి? వాళ్ళకేమో, మగవాళ్ళకేమో ఉండాలా, ఆస్తి ఉండాలా, పొలం ఉండాలా, అధికారం ఉండాలా, ఏమేమో కోరుకుంటారు. ఇవన్నీ ఉండాలని. అది కాదు అభివృద్ధి అంటే. అభివృద్ధి, గ్రోత్ టువర్డ్స్ గాడ్, దేవుని వైపునకు దగ్గరగా జరిగి ఆయన దగ్గర ఉండటం, అది గొప్ప. నా దేవా, దావీదు అంటున్నాడు, నాకు రాజ్యం ఇచ్చావు, సింహాసనం ఇచ్చావు, కిరీటం ఇచ్చావు, బంగారం ఇచ్చావు, సైన్యం ఇచ్చావు, అంతా బాగానే ఉంది. నీ మందిరంలో ఉంటానయ్యా, నేను నీ మందిరములో నివాసం చేస్తానయ్యా. ఎక్కిపోవాలని కోరుకుంటున్నాడు దేవుని దగ్గరికి. యెరూషలేములో ఉన్న దేవాలయం ఎక్కిపోయే దేవాలయం. అందుకే అడుగుతాడు, నేను ఎక్కలేనంత కొండ నన్ను ఎక్కించయ్యా. లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు కాదు, లోకంలో ఉన్న ధనం, సంపద, ఐశ్వర్యం అవి కాదు. నా హృదయము నీకు సన్నిహితంగా ఉండాలి. ఐ మస్ట్ బీ క్లోజ్ విత్ యూ. నీ సన్నిధి భాగ్యం నాకు కావాలి. అదే నేను కోరుకుంటున్నాను ప్రభువా. అలాగున మనం దేవుని చెంత నడిపించబడే బిడ్డలుగా మనం ముందుకు ఉండాలి. ఎప్పుడు దాకా నడిపిస్తాడు దేవుడు? మనం బతికున్నంతకాలం నడిపిస్తాడు, వృద్ధాప్యంలో కూడా నడిపిస్తాడు. మనం భలే పాట నాకు ఇష్టంగా పాడుకుంటూ ఉంటాను నేను, నడిపిస్తాడు నా దేవుడు. ఎప్పుడు? శ్రమలో అయినా నడిపిస్తాడు. ఇంక అనటం ఎందుకులే, పాడండి, ఎందుకు వచ్చిన గోల. నడిపిస్తాడు నా శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు అలసటపై అడుగులు చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నాదే. శ్రమలోనైనా 77వ కీర్తన, క్షమించండి, 73వ కీర్తన, 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను. భూలోకంలో ఉన్నంతసేపు నీ ఆలోచన చేత, వైజ్ కౌన్సిల్, ఇంగ్లీష్ బైబిల్లో బాగుంది, వైజ్ కౌన్సిల్, నీ మంచి జ్ఞానయుక్తమైన ఆలోచన చేత
నన్ను నడిపిస్తావయ్యా. దేవుడే జ్ఞానం. ఆయన ఒక ఆలోచన చెప్పాడంటే ఖచ్చితంగా అది జ్ఞానయుక్తమైందే. వైజ్ కౌన్సిల్. ఎంతకాలం నడిపిస్తాడు అని అంటే 48వ కీర్తన 14వ వచనం, 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఓయబ్బా, ఎప్పుడు దాకా నడిపిస్తాడు? ఇంకే దిగులు పడాల్సిన పనిలే. మధ్యలో వదిలిపెట్టిపోయాడు అంటున్నారు చాలామంది మధ్యలో చెయ్యి వదిలిపెట్టాడండి, మధ్యలో పార్టీ మారారండి, మధ్యలో భర్త వదిలిపెట్టిపోయాడని కొంతమంది కంప్లైంట్, భార్య వదిలిపెట్టిపోయిందని కొంతమంది కంప్లైంట్, ఉద్యోగం వదిలిపెట్టారు అనే కొంతమంది కంప్లైంట్. చాలామంది వదిలిపెట్టిపోతారు, కానీ నిన్ను రక్షించిన నీ దేవుడు ఎన్నడు నిన్ను విడవడు ఎడబాయడు. యెహోషువ, మోసే చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు. నేను నిన్ను విడవను ఎడబాయను. ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. ఐ ఆమ్ యువర్ గైడెన్స్. నేనే నీకు నడిపించేవాడను, నిన్ను నడిపించేవాడను నేనే. ఎంత అద్భుతమైనటువంటి మాట. వాక్యం కానీ మనం వింటూ ఉంటే, చదువుకుంటూ ఉంటే నెమ్మది అయిన స్వరంతో దేవుడు మాట్లాడతాడు. మౌనంగా ఉండాలా, సైలెంట్గా కూర్చోవాలా, వాక్యం ముందు పెట్టుకోవాలా, మనసు ఏడు పెట్టాలా. వాక్యం అంటే ముందు పెట్టుకునేది పొయ్యి మీద పాలు పెట్టి వచ్చానే అనుకుంటా ఉంటే ఇదేం వినపడదు. అయ్యా, వాక్యం చదువుకునేటప్పుడు అయ్యన్ని ఎందుకు పెట్టుకుంటారు? ఆ పనులు పెట్టొచ్చా? అట చేయకూడదు. ఇటీవల కాలంలో ఒకటే వర్షాలు పడ్డాయి కదా, ఉతికిన బట్టలన్నీ బయట ఆరేయటం, చిన్న జల్లు పడంగులను పరుగు మళ్ళీ మొత్తం తెచ్చుకోవటం, ఈ గోల సరిపోయింది. వారాల తరబడి ఇట్టనే జరిగింది అందరికీ కదా. మందిరంలోకి రాగానే మనసంతా నీళ్లు రావాలి. ఇవాళ రాలేదే, నీళ్ళు రావాలా. 12 గంటలకు వస్తాయో 1 గంట. మైండ్ మన పనుల మీద, లోక సంబంధమైన విషయాల మీద కదా, అవన్నీ అట్టుంటాయి. మందిరంలో ఉన్న వాళ్ళందరూ నిజంగా నీళ్ళు వస్తే వచ్చినాయి, పోతే పోయినాయి అనుకొని కూర్చోండి, మీరింటికి పోగానే మళ్ళీ వస్తాయి. అంతే. అవి ధైర్యంగా అనుభవించాలి. అవి లేకపోయినా పర్వాలా అనుకోవాలా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమన్నారు? ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలా. ఆ తెగింపు రావద్దు. దేవుడు మాట్లాడాలంటే, దేవుడు నడిపించాలంటే, రాదేమో, దొరకదేమో, పోద్దేమో, పొదుగూగుల అనుమానం కేసు, డౌటింగ్ థామస్లం అయిపోయాం మనమంతా. దేవుని కొరకు బలమైనటువంటి నిరీక్షణ కలిగి మనం ఉండాలి. యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో 21వ వచనంలో, యెషయా గ్రంథం 30వ అధ్యాయం వచనము 21లో ఆయన మాట్లాడుతున్నాడు. కుడి తట్టైన ఎడమ తట్టైనను తిరిగిన ఇదే త్రోవ, దీనిలో నడవండి. వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు. మళ్ళీ చదువుదాం 21వ వచనం. మీరు కుడి తట్టైనా ఎడమ తట్టైనా తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యాడ్ నుంచి నీ వెనక నుండి ప్రభువు మాట్లాడతాడు. అంటే ఆ స్వరం వినటం కోసం చాలామంది కనిపెట్టుకొని ఉంటారు. అటు కాదు. ఆయన వాక్యము ద్వారా మాట్లాడతాడు. ఆయన మెల్లనైన స్వరముతో మాట్లాడతాడు. నీ వెనక నుండి మాట్లాడతాడు. నువ్వు ఆలోచన చేస్తుండగా నీకు వినపడతాయి అవి. గాడ్ గైడ్స్ యూ. దేవుడు నిన్ను నడిపిస్తాడు. అలాగున మనం నడుచుకోవాలి. చాలాసార్లు
అనిశ్చితమైనటువంటి స్థితి మన జీవితాల్లో ఉంటుంది. ఇది ఏం చేయాలో అర్థం కానీ గలిబిలి వస్తుంది ఒక్కోసారి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మాట్లాడతాడు. 42:16 యెషయా గ్రంథం 42:16 వారెరగని మార్గమున గుడ్డివారిని తీసుకొని వచ్చేదను, వారెరగని త్రోవలలో వారిని నడిపింతును, వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగా చేయుదును, వారిని విడవక ఈ కార్యములు చేయుదును. అర్థం కాని పరిస్థితుల్లో, అంతుపట్టని గలిబిల్లో, అన్సర్టనిటీస్, ఏమి చెయ్యాలో అర్థం కాని తోచని పరిస్థితుల్లో అసలే గుడ్డివాడు, అదేం వంకర త్రోవ. చక్కటి త్రోవన్నైతే నేరుగా రోడ్డు అయితే గుడ్డివాడు కూడా వెళ్తాడు కదా. అందుకని ఏమంటున్నాడు, వంకర త్రోవలలో వారు ఎరగని మార్గములో ఆ త్రోవలో గుడ్డివారైనా కూడా నేను నడిపిస్తాను. ఎంత అద్భుతమైనటువంటి పోలికతో చెప్తున్నాడు దేవుడు. గాడ్ విల్ గైడ్ యూ, షో యూ హిస్ వేస్. ఆయన త్రోవలు, ఆయన మార్గాలు చూపిస్తాడు. వారి ఎదుట చీకటిని వెలుగుగా వంకర త్రోవలను చక్కగా చేయును. వంకర త్రోవ చక్కగా మారటం అంటే ఎంత విచిత్రం అండి. చీకటి వెలుగుగా మారటం ఎంత విచిత్రం. దేవుడు అంత అద్భుతాలు చేయగలిగిన వాడు. సో వీ మస్ట్ ట్రస్ట్ హిమ్. ఆయనను మనం పూర్తి స్థాయిలో విశ్వసించాలి, నమ్మాలి. ఆయన అలాగ నమ్మాలి. ఆఖరి మాటగా యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమి బోధించగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. పరిశుద్ధాత్మ దేవుడు మన గైడ్. పరిశుద్ధాత్మ దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా ఆయన ఏదో కొత్త సంగతులు చెబుతాడు అనుకున్నారు. అట్టు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు అనుకోబాకండి. ఏం ఉన్నాయో వాటిల్లో నుంచి మీకు బోధిస్తాడు. మీరు ఏం వింటారో వాటిల్లోనే వివరాలు మీకు తెలియజేస్తాడు. ఆయన వచ్చినప్పుడు, ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. అందుచేత నేను ముగిస్తున్నా. దేవుని మాటలను మనం ఆలకించాం. ఒకే ఒక మాట ఈరోజు మనం ధ్యానం చేసుకుంది. అదేమిటంటే, దేవుడు మనలను నడిపించువాడు. అవర్ డివైన్ లీడర్. రోమీలకు రాసిన పత్రికలో ఆ మాటలు మనం చదువుతాం. 8వ అధ్యాయం 14వ వచనంలో, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని పిల్లలుగా మనం ఆత్మచేత నడిపించబడేవారమై ఉండాలి. ఆయన స్వరం వినాలి, ఆయన మాటలు వినాలి. ఆయన మనకెంత భద్రత, క్షేమం, సరళమైన మార్గం, నీతి అనుసరించిన, న్యాయమును అనుసరించిన మార్గాలు మనకు బోధిస్తాడు. వాటి ప్రకారంగా మన జీవితాలలో మనం జీవించాలని దేవుడు తెలియజేస్తూ ఉండగా అలాగని మన జీవితాల ముందుకు సాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం.